మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కీసరగుట్ట భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవాది దేవుని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. సాయంత్రం నుంచి రద్దీ మరింత పెరుగుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. కేసీఆర్ హయాంలో కీసరగుట్ట అభివృద్ధి చెందిందని భక్తులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియా అందిస్తారు. మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాం కదా, విపరీతమైన భక్తులు కనిపిస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ హాజరయ్యే భక్తులందరూ కూడా వారి యొక్క భక్తిని ఇక్కడ చాటుకుంటున్నారు. ఇక్కడ శివుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా కూడా రద్దీ తగ్గట్లేదు. ఈరోజు చూస్తే మాత్రము నైట్ వరకు కూడా ఇక్కడ భక్తుల రద్దీ అసలు తగ్గే విధంగా కనిపించట్లేదు. ఎందుకంటే వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు, దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు, ఇంకా దర్శనానికి మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కేసరగుట్టలో జాతరలా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి శివుణ్ణి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆయన చూసుకుంటే ఒక్కొక్కరు కూడా చాలా మంది ఉపవాసాలు ఉంటున్నారు, చాలా మంది జాగారానికి రెడీగా ఉన్నారు. ఉపవాసాలు ఎంతో నిష్ఠతో చేస్తున్నట్టున్నారు. కొంతమంది ఫ్రూట్స్ తిని మాత్రమే ఉపవాసం ఉంటున్నారు. కొంతమంది అసలు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసాల దీక్షలు ఇక్కడ చేస్తున్నారనమాట. ఇక్కడ కనిపించేటువంటి చెల్లాచెదురుగున్నటువంటి 108 శివలింగాల్ని కూడా కీసరగుట్ట పక్కనే ఉన్నటువంటి శివలింగాల్ని కూడా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. పాలాభిషేకం చేస్తున్నారు, పెరుగాభిషేకం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అండి, మీ పేరు? నాగేశ్వరరావు. ఒక్క నిమిషం మేడం. అయితే ఇప్పుడు భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటున్నారు. మనతో పాటు నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం దేవుని ఏం మొక్కుకున్నారు అనేది. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఇప్పుడు మీరు దేవుని ఏం మొక్కుకున్నారు? ఇక్కడ దేవుణ్ణి ఏం మొక్కాలండి? అందరూ బాగుండాలని మొక్కున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, మరి వాళ్ళు ఉపవాసం ఉంటున్నారా? ఉపవాసం ఉంటే ఉంటున్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. అంటే మరి జాగరం సంగతి ఏంటి? జాగారం నైట్ ఉంటది కదా మేడం. ఇప్పుడు మనతో పాటు అమ్మ వచ్చింది, అమ్మతో మాట్లాడదాము. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. పేరేందో? నా పేరు మాచర్ల పద్మజ. ఓకే, మాచర్ల పద్మజ. ఓకే, ఉపవాసం ఉంటురా? మరి హైదరాబాద్ ఉపవాసం ఉంటురా? ఉపవాసం ఉంటున్నాము, పాలు టీలు తాగి ఉంటున్నాము. ఓన్లీ పాలు చాయ్ మాత్రమే తాగుంటున్నారు అంతే? మంచినీళ్ళు, పాలు, చాయ్ అంతే, ఇంకేం లేదు? ఆహారం తీసుకోకుండా ఒక ఉపవాసం ఉంటున్నాము. మరి ఉపవాసం ఎప్పుడు ఇడుస్తారు? సాయంత్రం 5 గంటలకి. అంటే మరి పండ్లతో ఇడుస్తారా లేకపోతే అన్నమే తింటారా? ఫ్రూట్స్ రేపు పొద్దుగాల అన్నం తినడా? మరి ఉపవాసం ఎందుకు ఉన్నాడు పెద్దమ్మ? ఇట్లా సంవత్సరానికి ఒకసారి శివుడి పేరు మీద ఉపవాసం ఉంటే మంచి జరుగుతుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిది, అన్ని విధాల మంచిది అవుతుంది. ఈ రామలింగేశ్వరుడు కేసీఆర్ గారికి దీర్ఘాయుష్ ఇచ్చి ఆయన ఎన్ని గుళ్ళు డెవలప్ చేసినారు. ఇవన్నీ ఈ అభివృద్ధి కారణం కూడా కేసీఆర్ గారే. మరి వారిని ఆ భగవంతుడు పూర్తి శక్తి సామర్థ్యాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా సుభిక్షంగా చేయాలి. మరి పెద్దమ్మ, ఇప్పుడు ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ టెంపుల్ ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ అంతా జరిగింది. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు అంతవరకే. కానీ అన్ని గుళ్ళు డెవలప్మెంట్ కానీ, యాదగిరిగుట్ట నరసింహస్వామి కానీ, కీసర రామలింగేశ్వర స్వామి కానీ, ఏ టెంపుల్ చూడండి, ప్రతి టెంపుల్ కూడా కేసీఆర్ గారు దివ్యంగా చేశారు. మరి వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ప్రజల సేవ చేయడానికి వారికి ఇంకా శక్తిని ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని. ఇప్పుడు తెలంగాణ ఈ సంవత్సరం లోపలనే ఎంతో వెనకబడిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రము మరి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు కూడా క్షేమంగా ఉండాలని మీరు కోరుతున్నారు. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇక్కడ చూసుకుంటే జాగారం కూడా, ఉపవాసం కూడా అందరూ చేస్తూ ఉన్నారు. అండ్ కీసరగుట్టకు భక్తులు అధిక సంఖ్యలో మార్నింగ్ నుంచి కూడా వస్తున్నారు. ఇక చూసుకుంటే రాత్రి వరకు కూడా భక్తులు సంఖ్య పెరిగేలా కనిపిస్తుంది. అండ్ ఇవాళ స్పెషాలిటీ ఏంటిది కీసరగుట్టకు రావడం ఏంటంటే, ఇక్కడ కొన్ని పూజలు స్పెషల్గా జరుగుతున్నాయంట, జాగారం కూడా కొంతమంది చేస్తున్నారంట. అండ్ ఇక్కడ చూసుకుంటే మహాశివరాత్రి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భక్తులు అంత భక్తి శ్రద్ధలతో కనిపిస్తున్నారు, పూజలలో నిమగ్నమైపోయి ఉన్నారు. కొంతమంది ఉపవాసాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎంతూజియాస్టిక్ గా కనిపిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.